అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాస, టెక్కలి రెండు నియోజకవర్గాల్లో దువ్వాడ సోదరులకి ఒక సముచిత స్థానం ఉంది. రెండు నియోజకవర్గాల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ఈ ఇద్దరికి పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. అటువంటి పలాస నియోజకవర్గంలో ప్రస్తుతం మాత్రం దువ్వాడ సోదరులు ఎవరైతే శ్రీకాంత్, శ్రీధర్ వీళ్ళిద్దరి మధ్యన రెండు ప్లాట్ఫామ్లు ఏర్పడ్డాయి. ఎన్నికల ముందు వైసీపీలో 5 ఏళ్ళు కొనసాగించిన శ్రీకాంత్ మాత్రం ఈరోజు ఆ పార్టీని వీడి టీడీపీ చెంతం చేరడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములకి ముద్దులు తమ్ముడుగా ఉన్నటువంటి శ్రీధర్ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు పెద్దన్నయ్యతో బాటలేస్తారా లేకపోతే చిన్నన్నయ్యతో అడుగులేస్తారా అనే విషయపై మనతో మాట్లాడిన ప్రశ్న శ్రీధర్ ఉన్నారు. చూస్తే కనుక ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు, రాజకీయ పరంగా ఇద్దరు అన్నదమ్ములు రెండు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్లో ఏ బండి ఎక్కబోతున్నారు? సార్, నేను మొదటి నుంచి మేము కాంగ్రెస్ వాదులుగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము రాజశేఖర్ రెడ్డి గారితో ప్రయాణం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అది కంటిన్యూ అవుతుందండి. మా సోదరుడు శ్రీకాంత్ గారి ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడం నిజమే, బట్ మేమైతే వైసీపీలో ఉన్నాం సార్. నేనైతే జగనన్న పార్టీలో ఉన్నా, ఆ పార్టీలో ఉంటా సార్. ప్రస్తుతం పరిస్థితుల్లో ఏదైతే మీ సోదరుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు విషయంలో ఈరోజు తన నుండి మీరు వెన్నుదన్నుగా ఉండడమే రాజకీయ ఎదుగుదలకి ఈరోజు మీకు అవకాశం లేకుండా పోతుంది. అంటే అన్నీ గారు ఉన్నారు కదా శ్రీనివాస్ అని, ఆయనకు ఒక అంబిషన్ ఎమ్మెల్యేగా అవ్వాలనే ఆలోచన. ఆయన దాంట్లో పాపం చాలా ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ తక్కువ ఓట్లతో 4,000 5,000 ఓట్లతో ఓడిపోవడం జరుగుతుంది. ఆయన పాపం ఆ రకంగా ఇబ్బంది ఉంది ఆయనకి. అది పాపం ఆయన గోల్ ఆయన రీచ్ అవ్వలేకపోతున్నాడు. అది ఉంది సార్, అంత ఉంటుంది. పలాస, టెక్కలి రెండు నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులకి ఎమ్మెల్యే పదవులు అందని దాక్షగా పోవడానికి ఆ సామాజిక వర్గంలో ఐక్యత లోపించడమే కారణం అనుకోవచ్చా? లేదు సార్, సామాజిక వర్గంలో అలాంటి అనైక్యత అనేది లేదు. అన్ని వర్గాల వారు అన్ని వర్గాలతో మేము ఉన్నాం. దురదృష్టం కొన్నేళ్ళుగా మాకు ఈ పలాస కాన్స్టిట్యున్సీలో మా కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది. ఫ్యూచర్లో జగనన్న మాకు ఈ కమ్యూనిటీకి ఒక అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా పాపులేషన్లో చూసుకునే ఓటు బ్యాంక్ రూపంలో చూసుకున్న ఆ సామాజిక వర్గమే ఈరోజు ఆ పదవికి అర్హులైనటువంటి పరిణామాలు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ఆ సామాజిక వర్గాన్ని ఎందుకు ప్రజలు హక్కును చేర్చుకోవట్లేదు? సార్, డెఫినెట్గా సార్, ఇక్కడ నుంచి అప్పయ్యదొర గారు ఎమ్మెల్యేగా అయినారు, రేవతిపతి గారు అయినారు, విశ్వనాథన్ డాక్టర్ గారు ఇక్కడ పుట్టి ఎంపీగా అయినారు. ఇది ఖచ్చితంగా కళింగ కాన్స్టిట్యున్సీ సార్, ఖచ్చితంగా నో డౌట్ కాలింగులకి ఇవ్వాల్సిందే ఇక్కడ ఈ టికెట్. మరి మా దురదృష్టం గత 3-4 ఎలక్షన్స్ 2-3 ఎలక్షన్స్ నుంచి మాకు తప్పిపోయింది. కానీ నిజమైతే ఇక్కడ 50,000 పైచిలకి మంది కాలింగులు ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కాలింగులేనే కాదు, మా కమ్యూనిటీతో కాపులు కానీ, వైశ్యులు కానీ, ఇక యాదవాస్ కానీ, మిగిలినటువంటి అన్ని కమ్యూనిటీస్తో కూడా మేము కలిసిమెలిసి ఉంటాం సార్. ఫిషర్మ్యాన్ అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి అన్ని కులాలతో కూడా అన్నదమ్ములు, అంతా బంధువులు, స్నేహితుల్లో మెలుగుతాం. మాకు ఇక్కడేం ఇదేం ఉండదు, అంతా ఒకటే. కానీ ఇవ్వలేదని చిన్న బాధ అయితే ఉంది. అర్హత ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నాం ఇక్కడ, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సార్. ఇది ఇవ్వాలి. కనీసం మున్సిపల్ కౌన్సిలర్తో పాటు చైర్మన్ పదవికి కూడా ఈరోజు ఆ సామాజిక వర్గానికి దక్కే పరిస్థితి లేదు. కారణం ఎవరు అనుకుంటారు? కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి సార్. ఇక్కడ జనరల్గా ఏంటంటే మా కమ్యూనిటీలో అందరూ కొద్దిగా మేధావులు, తెలివైన వాళ్ళు, విద్యావంతులు ఉన్నారు. వీళ్ళకి ఏదైనా అవకాశం వస్తే వీళ్ళు ఎంతకైనా మీదకి వెళ్ళిపోతారు కదా అని కొన్ని ఉంటాయి కదా సార్. పొలిటికల్గా కొన్ని రకాలుగా ఎదిగిన వాళ్ళు ఎవరికో తెచ్చిపెట్టడం, వాళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళని కుమ్మియాలని చూసుకోండి. ఇదంతా రాజకీయ కారణాలతో జరుగుతున్నదే సార్. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఈరోజు తన తనయుడితో పాటు 5 ఏళ్ళుగా నడిచిన క్రమంలో మీ చిన్నన్నయ్యకి ఆ హానర్ దక్కపోవడానికి జగన్మోహన్ కారణం అనుకోవచ్చా, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కారణం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం, అభిమానం, అదే దీంట్లో ఉన్నాం. శ్రీకాంత్ గారు కూడా అదే అభిమానం మీద ఉండేవాడు ఆయన. బట్ ఆయనకి వ్యక్తిగతంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విపరీతమైన ఇబ్బందులు పెట్టాడు. నాకు చాలా ఇబ్బందులు పెట్టాడు ఆయన. ఆ ఇబ్బందుల్లో మేము అంత నలిగిపోయినా నేను జగనన్న కోసం ఉండిపోయాను. మరి శ్రీకాంత్ అని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఓన్లీ ఇక్కడ లోకల్ నాయకులు
ఆ లోకల్ ఎమ్మెల్యే దీనివల్ల వెళ్ళిపోయాడు కానీ లేకపోతే ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఆ పార్టీలో మీరు కొనసాగాలనుకుంటున్నారు. జగన్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను చేస్తే బాగుంటున్న మీ ఆశలు నెరవేర్చే విధంగా అప్పలరాజు సహకరిస్తారా, లేకపోతే సామాజిక వర్గ సీక్వెన్స్లో జగన్ దీన్ని ఐడెంటిఫై చేస్తారు? సార్ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రకటించినా దానికి అందరం కలిసిమెలిసి పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. బట్ 27, 29లో జరిగే ఎలక్షన్కి అందరం ఆశిస్తాం సార్. టికెట్స్ ఎవరైనా ఆశిస్తారు, ఆశించడం తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఆశించవచ్చు, అడగొచ్చు టికెట్. జగన్ అన్న ఎవరికి ఇస్తే అందరం కలిసిమెలిసి చేస్తాం సార్. దాంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. దువ్వాడ కుటుంబం 6 నెలలుగా మీ అందరికీ ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య నుండి కుటుంబ సభ్యులందరూ బయట పడ్డారన్నట్టు ఒక సంతృప్తితో ఉన్నారు. సార్ ఇది ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది పూర్తిగా అది వ్యక్తిగత విషయం సార్. ఆ వ్యక్తిగత విషయాల్ని ఇప్పుడు సోషల్ మీడియాస్ ఇవి రావడం వల్ల అంత రచ్చరచ్చ జరిగింది. కానీ జనరల్గా ప్రతి ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలే అంతగా చూపించడం జరిగింది సార్. రాజకీయపై మీకున్న రాజకీయంపై దాని తాలూకు ఇంపాక్ట్ పడే పరిస్థితి లేదా? ఉండదు సార్. ఎందుకు ఉండదంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ లేకపోతే నేను ఇక్కడ దువ్వాడ శ్రీధర్ కానీ మేము ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నామా, లేకపోతే ఎక్కడైనా అవినీతి చేసామా, ఎక్కడైనా కబ్జాలు చేసామా, ఎక్కడ చిన్నపాటి మీరు నిరూపించండి, అప్పుడు మాకు మైనస్ అవ్వచ్చు. కానీ అక్కడ టెక్కలో శ్రీనివాస్ గారు కానీ పలాసలో మేము కానీ ఎక్కడ అలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మాకు ఉంచరు కదా సార్. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయలేదు కాబట్టే ప్రజల్లో మాకు ఆ పాటి విలువ ఉంది. ఎప్పటికీ అదే విలువ ఉంటుంది సార్. అది అన్నయ్య గారి మ్యాటర్ వచ్చినప్పటికీ అది వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన మ్యాటర్, అది పూర్తిగా వ్యక్తిగత విషయాలు సార్. అది చాలా కుటుంబంలో జరుగుతుంది సార్. ఇప్పుడున్న 90 డేస్లో ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సార్. అలా వైసీపీ పలాస నియోజకవర్గం వైసీపీ టిక్కెట్ ఆశించిన రేసులో శ్రీధర్ ఉన్నారు. ఖచ్చితంగా సార్. 29లో కానీ 28లో కానీ జరిగే ఎలక్షన్లో అన్నకు అడిగితే జగనానికి, అన్న నాకు అవకాశం ఏనా, నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్ని రకాలుగా నేను పార్టీకి కష్టపడ్డాను. అంటే అన్నీ అంటే ఆర్థిక పరిపుష్టిని ప్రాధాన్యత తీసుకుంటున్నారా, సామాజిక వర్గం డిజిట్ ఆ స్థాయిలో ఉందనుకో? సామాజిక వర్గం అలాగుందండి. అలా అంతేకాకుండా అన్ని వర్గాలతో మాకు ఉన్నటువంటి స్నేహబంధాలు అన్నీ ఉన్నాయి. ఈవెన్ రాజకీయం అంటే ఫైనాన్షియల్గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులు. అలాగ ఈ ఆశల్ని శ్రీధర్ అప్పలరాజు నెరవేరుస్తారనుకుంటున్నారు సార్. ఇది ఈ మన చేతులు ఎవరి చేతిలో లేదు సార్. ఇది జగన్ అన్న ఆయన పార్టీలో మేము క్రమశిక్షణ కార్యకర్తలుగా ఉన్నాం. ఆయనకి ఒక అన్న నాకు ఈ కోరిక ఉందని అడగడం వరకే. ఇస్తే ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటా, ఎంతవరకైనా వెళ్తా, కార్యకర్తలను రక్షించుకుంటా. కార్యకర్తల మీద చిన్న వెంట్రుక వాసి కూడా పడకుండా ఈ పలాస నియోజకవర్గం 4 మండలాలు 3 మండలాలు మున్సిపాలిటీలో అద్భుతంగా పార్టీని రక్షిస్తే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ అంటే అభిమానం, ఆయనతోనే కొనసాగుతాం, ఎప్పుడు ఆయనతోనే ఉంటాం. ఇవ్వకపోయినా అదే మూమెంట్తో పనిచేస్తాం సార్. ఇటీవల పార్టీ ప్రక్షాళన దిశగా నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చే క్రమంలో కరుడు కట్టినటువంటి ఒక సీనియర్ నాయకుడు అన్నటువంటి ఆమ్దాల్వలస కాన్స్టిట్యున్సీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాదని, మీలా పార్టీ కష్టపడినటువంటి ఒక సాధారణ వ్యక్తికి ఆ నియోజక సమన్వయకర్త అంటగట్టే ప్రక్రియ చూస్తుంటే మీకు అవకాశం దక్కే రోజు సమీపంలో ఉన్నాయని సార్. అంటే అది పెద్దవాళ్ళ మ్యాటర్ సార్. స్పీకర్ గారు ఆయన అంటే మాకు చాలా గౌరవం, పెద్ద ఆయన, మా జిల్లాకే చాలా. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాల్లో మాత్రం సంచలనాత్మక నిర్ణయాలు ఉన్నాయి ఈరోజు. తప్పదు సార్, పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే సార్. ఆయన వ్యక్తిగతంగా సార్ అంటే మాకు అభిమానమే. బట్ ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయం జగన్ అన్న నిర్ణయానికి ఇందాక చెప్పాను కదా సార్, జగన్ అన్న తీసుకున్న నిర్ణయానికి ఈ ఊరు అని కట్టుబడి ఉండాల్సి. ఆ నిర్ణయంలో అవకాశం మీకు దక్కే రోజు దగ్గరలో ఉంది సార్. ఒక్కటి సార్, ఇప్పుడు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే పలాసలో అద్భుతంగా పనిచేస్తా. ఖచ్చితంగా అందరు ఎంతమంది ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొస్తా, ఒక వేదిక మీద పెడతాం. ఖచ్చితంగా పలాసలో మా పవర్ ఎటు చూపిస్తాం సార్. మరి ఆయన ఆశీస్సులు ఇవ్వాలి. ఇన్ కేస్ ఆయన ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా అదే దీంతో 29లో అద్భుతంగా పనిచేస్తాం సార్. నో డౌట్. శ్రీధర్కి దువ్వాడ శ్రీనివాసరావు అంటే ప్రాణమా, శ్రీకాంత్ అంటే ప్రేమ? సార్ మా కుటుంబంలో ముగ్గురు బ్రదర్స్ మేము. మా ముగ్గురికి ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము అందరం ఒకటే. వాస్తవంగా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమందరం ఒకటే. బట్ శ్రీకాంత్ అని ఇటీవల అతను కారణాలు టీడీపీలోకి వెళ్ళిపోయారు ఆయన. మరి కొద్దిగా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఒక వ్యక్తి, మేమందరం ఒకే ఊర్లో ఉన్నాం.
ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. అప్పట్లో మేము కలిసి తిరగలేం కదా. అది మీకు మైనస్ అవ్వకపోతే మీ భవిష్యత్ ప్రణాళిక, రాజకీయ ప్రణాళికలు? ఏముంటుంది సార్ మైనస్లు అంటే, మరి ఇది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, శ్రీకాంత్ గారు జగనన్న మీద కోపంతో పార్టీ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన అప్పటి ఎమ్మెల్యే విపరీతమైన హెరాస్మెంట్ వల్ల ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ హెరాస్మెంట్లో భాగంలో మాలాంటి వాళ్ళం కూడా నాకు అంతకన్నా ఎక్కువ హెరాస్మెంట్ జరిగింది. బట్ నాకు జగనన్న ఇంపార్టెంట్. నేను ఎన్ని దెబ్బలు తిన్నా జగనన్నతో ఉండాలి కాబట్టి ఉంటున్నాను సార్. అది శ్రీకాంత్ గారి వ్యక్తిగత విషయం. ఆయన ఒకవేళ ఆ పార్టీలో ఉన్న ఎవరి పార్టీ ఎవరి ఇష్టం వెళ్ళదు సార్, ప్రాబ్లం ఏముండదు సార్. అన్ని వర్గాలతోనే మనకు ఆ రిలేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ పాత వాళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని పోతాం, తెస్తాం ఒక వేదిక మీదకి. అన్నీ మంచిగా చేయాలనే ఉద్దేశం ఉంది సార్. సార్ ఆశీస్సులు మన చేతుల్లో అండి. మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఒక పార్టీలో, ఒక అన్నదమ్ముడు ఒక పార్టీలో, సమస్య వస్తే అందరూ ఏకం అవుతామని మీరే చెప్తున్నారు. ఈ తరుణంలో శ్రీనివాస్ వెనక మీరు నడవడం శ్రీరథకు నచ్చకపోతే పలాస నియోజకవర్గంలో మీరు అనుకున్నది సాధించేందుకు దోహదపడుతుంది. ఎవరికి నచ్చకపోతే సార్? రెండో అన్నయ్యకి నచ్చకపోతే శ్రీకాంత్ గారు ఆయన టీడీపీలో ఉన్నారు, ఆయనతో మనకేం సంబంధం. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఏమో రేపు పొద్దున ఏం జరగబోతుందో నాకు వచ్చిందనుకోండి. రేపు నేను మీకు చెప్పాను కదా, చాలామంది పార్టీ విడిచి వెళ్ళిపోయారు సార్. జగనన్న మీద కోపంతో కాదు, లోకల్ నాయకులు చేసినట్టు అరాచకాలు కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరికీ ఒక వేదిక మీద తెస్తాం సార్, వచ్చేస్తారు సార్ అందరూ. ఏముండదు, మళ్ళీ అందరూ జగనన్న దగ్గరికి రావాల్సిందే. అందరికీ జగనన్న మీద అభిమానం ఉంది, నో డౌట్. ఇక్కడ లోకల్లో కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళారు. అంతకుమించి చాలా మంచి క్యాడర్ చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ యాక్టివేట్ అవుతారు. పక్క పార్టీలోకి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేస్తారు సార్. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడున్న స్వేచ్ఛ, ఇక్కడున్న పరిస్థితి అక్కడ అడ్జస్ట్ కాలేరు. జరిగే పని కాదు, రావాల్సిందే ఇక్కడికి. చూస్తే కనుక పలాస, టెక్కలి నియోజకవర్గాలని శాసించిన ఈ త్రిమూర్తి సోదరుల ప్రస్తుతం మాత్రం ఇద్దరు ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతుంది, ఇంకొకరు మాత్రం వేరే రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పలాస నియోజకవర్గంలో సామాజిక పరంగా ఓట్ల రూపంలో కానీ పబ్లిక్ రూపంలో కానీ అత్యధిక సంఖ్యలో ఉన్నట్టు ఆ సామాజిక వర్గం కనుక టిక్కెట్ వచ్చినట్టయితే ఈ పలాస కాన్స్టిట్యున్సీలో వలసలు వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడాను తన వెంటే ఉంటారు. భవిష్యత్తులో పలాసలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు మాత్రం తనంతగా కృషి చేస్తున్నాం. తన రెండో సోదరుడు పార్టీ విడిచి వెళ్ళడంలో మాత్రం అది జగన్పై అక్కసు కాదు, కేవలం స్థానిక ఎమ్మెల్యే చేసినట్టు హెరాస్మెంట్. ఆ హెరాస్మెంట్ కారణంగా ఆయన పార్టీ విడిచి వెళ్ళడం జరిగింది. కానీ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న తమకు మాత్రం పార్టీ ఆ స్థాయి కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ భవిష్యత్తులో మాత్రం పలాస కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకెళ్ళడానికి తనందుగా ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడనని శ్రీధర్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.